జీవితం తెరిచిన పుస్తకం. నా జీవితం తెరిచిన పుస్తకం. రహస్యాలు, దాపరికాలు ఉండవు అన్న మాట మనకు అక్కడక్కడా వినిపిస్తుంది. కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంతకాలం అంతా దాపరికం, దాగుడుమూతలు, మాయ. మన మాయదారి మనసు పరిపరి విధాల పోతూనే ఉంటుంది. సర్వత్రా వ్యాపించే గాలి కూడా దాని ముందు ఎందుకూ పనికిరాదు. సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరించాలి, తప్పదు. దాన్ని లోకజ్ఞానం అంటారు పెద్దలు. బతకడం చేతకాని మనిషిని సమాజం చిన్నచూపు చూస్తుంది. అందుచేత ఉదర పోషణార్థం బహురూప ధారణ, భావ ప్రదర్శన తప్పనిసరి. బతక నేర్చిన తనానికి అది సూచిక. మనిషన్నాక గోప్యత ఉండి తీరుతుంది. అడవి క్రూర జంతువులకే కాదు, సాధు జంతువులకు ఆవాసం. అది క్రిమికీటకాదుల నుంచి ఏనుగు దాకా అనేక జీవులకు నెలవు. వాటి మానసిక స్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. జన్మతో లభించిన బుద్ధితో వాటిదైన జీవితం గడుపుతాయి. సంఘం అంటే రకరకాల మనసుల సమీకరణాలు, భేదాలు. ఏ ఇద్దరు ఒక్కలా ఉన్నా, మనసులు ఏకరీతిగా ఉన్నా ప్రవర్తించిన సృష్టి అర్థం కోల్పోతుంది. శరీర మనోవైవిధ్యాలే లోకం మనుగడకు కారకాలు. ఇక్కడ శరీరానికి ప్రాధాన్యం ఇచ్చేవారు ఉంటారు, మనసుకు పట్టం కట్టేవారు ఉంటారు. లోకం భిన్న రుచులతో కొనసాగుతుంది. ఇతర జీవరాశికి, మనిషికి ఆలోచనల విషయంలో భేదం ఉంది. మనిషి పరిస్థితులకు, నిత్య నూతనంగా ఎదురయ్యే సమస్యలకు తగ్గట్టుగా తన బుద్ధితో, తెలివితో సమాధానాలు వెతుక్కుంటాడు. జంతువులకు ఆ సామర్థ్యం ఉండదు. అవి ఎప్పటికీ ఒక్కలానే పుట్టి, జీవించి మరణిస్తాయి. మనసా వాచా కర్మణ అన్నది చెప్పినంత సులభం కాదు ఆచరించడం. ఆ మూడింటి కలయిక దాదాపు అసాధ్యం. ఉన్నతమైన సాధనతో కొంతవరకు పట్టు చిక్కించుకోవచ్చు. ఆ మూడు ఏకమయ్యేలోపు దేనికదిగా విడిపోనూవచ్చు. పాండవులు తమ ప్రవర్తనతో ధర్మపరాయణులని పేరు తెచ్చుకొని శ్రీకృష్ణుడి మనసుకు దగ్గరయ్యారు. అయినా కురుక్షేత్ర ధర్మ పోరాటంలో సారథిగా నిలిచి దుర్మార్గులైన కౌరవులను మట్టి కరిపించిన శ్రీకృష్ణ పరమాత్మకు సైతం పాండవుల పక్షపాతి అన్న పేరు వచ్చింది. తమ్ముడైన సుగ్రీవుడి భార్యను దుర్మాంధుడు వాలి చెరబట్టాడు. చెట్టుచాటు నుంచి శ్రీరాముడు వాలిని బాణంతో నేల కూల్చాడు. అంతటి ధర్మపరాయణుడు, సకల గుణాభిరాముడు కుట్రతో వాలిని నేలకూల్చాడన్న మాట పడ్డాడు. అందరి మనసులు స్వచ్ఛమైన మల్లెలు కావు. అందరూ శాంత స్వభావులుగా ఉండరు. పువ్వును, ముళ్ళును ఒక్కలా చూడలేం. సమాజానికి మంచి చేయాలన్న మనసులో ఒక రహస్య ఆలోచన, ప్రణాళిక ఉండాలి. అప్పుడే అది సఫలమవుతుంది. మనుషుల్లోని మనసులు స్పష్టంగా కనిపించడం మొదలైతే సమాజం క్షణం మనజాలదు. భగవంతుడు మనసును శరీరంలో దాచి మనిషిని సృష్టించింది అందుకేనేమో. అప్రమత్తతతో వెలుగుతూ ఎవరి జాగ్రత్తలో వారుంటే జీవితం నందనోద్యానవనం అవుతుంది. స్వామివారి దివ్యమంగళ విగ్రహం నిలిచే వేదిక అవుతుంది.